నమస్తే. ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిన విచారణ కంప్లీట్ అయింది. కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? కాళేశ్వరం సంబంధించిన ఆ కమిషన్ ముందు కూడా కేసీఆర్, హరీష్ రావు, ఈటల ఇద్దరు ముగ్గురు విచారణకు హాజరైనారు. సో ఇప్పుడు విచారణ కంప్లీట్ అయిందేమో, ఎవరినన్నా అరెస్ట్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ, లేకపోతే ఏమన్నా కాంప్రమైజ్ ఏమైనా అయ్యిరా అన్న చర్చ బలంగా జరుగుతూ ఉంది. దానికి తోడు నిరుద్యోగ సమస్య కూడా కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులు రోడ్లపైకి ఎక్కుతూ ఉన్నారు. సో ఈ అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. సో నిరుద్యోగులు రోడ్డుపైకి ఎక్కుతూ ఉన్నారు. చాలామంది నాకు కాల్ చేసి అడుగుతూ ఉన్నారు, వెంకట్ బల్మూర్ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ముఖ్యంగా నిరుద్యోగుల పక్షాన కొట్లాడిండు, పోరాటం చేసిండు, ఎమ్మెల్సీ అయిండు. సో అధికార పార్టీ గెలిచిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయిన తర్వాత వెంకట్ బల్మూర్కి నిరుద్యోగ సమస్య కనిపిస్తలేదన్న ప్రశ్నలు మాకు అడుగుతా ఉన్నారు. ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఏదైతే సంబంధించి సమస్యలపైన కొట్లాడినప్పుడు 10 years ఇష్యూస్ పైన కొట్లాడినప్పుడు బల్మూరి వెంకట్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగ ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షునిగానే ఆ రోజు ఇష్యూస్ పైన కొట్లాడినారు. పేపర్ లీకేజ్ అయినప్పుడు కానీ, కోర్టులో కేసు వేసేసినప్పుడు కానీ, ధర్నాలు చేసినప్పుడు కానీ, యాజిటేషన్స్ చేసినప్పుడు కానీ, ఇవన్నిట్లో కూడా ఎన్ఎస్వై సభ్యులతోటి వాస్తవాలు ఆధారాలతో సహా బయటికి తీసుకొని వచ్చి సంవత్సరాల తరబడి ఉద్యోగాలు ఇస్తలేరు, సరే ఇచ్చిన ఉద్యోగాలు కూడా ఆఖరికి అంగట్లో సరికమ్మినట్టు క్వశ్చన్ పేపర్లు అమ్ముతుండ్రు అని ఆధారాలు బయటకు వచ్చినప్పుడు లీగల్గా దాన్ని ఫైట్ చేసి ఇష్యూస్ పైన ప్రొటెస్ట్ చేసి అవన్నిటినీ కూడా ఆపి అవన్నీ ఇష్యూస్ని కూడా బయటికి తీసుకొని వచ్చి దాన్ని లీగల్గా కూడా కోర్టు పరంగా కూడా వాటిని కొట్టయిపించింది. ఆ రోజు 100% మీరు అన్నట్టు అన్నింటిలో ముందుండి చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 2017కి వెళ్ళి 24 వరకు అనేకమైన 23 వరకు అనేకమైన రిక్రూట్మెంట్స్ జరిగి నోటిఫికేషన్స్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టి నియామక పత్రాలు ఇవ్వకుండా కోర్టు కేసులలో ఉద్దేశపూర్వకంగా చిక్కుముడ్లలో దాన్ని ఆపి ఏదైతే తమాషా చూసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీరన్న అన్ని కొత్త నోటిఫికేషన్స్ కావాలన్నా పెండింగ్లో ఉన్న ఏదైతే 24 నోటిఫికేషన్ సంబంధించి కోర్టు పరిధిలో ఉన్న చిక్కుముడ్లన్నింటినీ తీసేసి నియామక పత్రాలు ఇచ్చినప్పుడే ఆ డిపార్ట్మెంట్స్లో వాటిల్లో కొత్త నోటిఫికేషన్స్ని, కొత్త ఉద్యోగాల్ని నోటిఫై చేసి ఉద్యోగాలు ఇచ్చే ఒక అవకాశం ఉంటుంది. ఇది అందరికీ కూడా తెలుసు. కానీ ఏవైతే పెండింగ్లో లేని ఉన్నాయో Group 1, Group 2, డిఎస్సి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఇతర నోటిఫికేషన్ ఇచ్చిన 3 నెలల లోపల భర్తీ చేసి నియామక పత్రాలు ఇచ్చిన ఒక ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది కాక పెండింగ్ లో ఉన్నాయి సరే 56,000 పైచిలకు. సరే కొత్త నోటిఫికేషన్, కొత్త ఉద్యోగాలు ఇవ్వడం కంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ రాక, నియామక పత్రాలు రాక, ప్రైవేట్ రంగం పోయినా ఇది వస్తుందో రాదో అని చెప్పి అనేకమైన ఇష్యూస్ పెండింగ్ ఉండే. ఇవన్నిటినీ రిజాల్వ్ చేసి అన్నిటినీ పాసిఫై చేసి దానితో పాటు ఎస్సీ వర్గీకరణ కూడా మాటించి ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ చేసి దానితో పాటు ఏదైతే బీసీ సంబంధించిన రిజర్వేషన్ చేయమనంటే ఇవన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఇవన్నిటినీ రిజాల్వ్ చేసి పెండింగ్లో ఉన్న అన్ని రిజాల్వ్ చేసి 2-3 కేసులు పెండింగ్లో ఉన్నాయి. రెస్ట్ అన్ని కూడా రిజాల్వ్ అయినాయి. 100% ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీని కూడా తప్పనిసరిగా ఈ ప్రజా ప్రభుత్వము తప్పనిసరిగా భర్తీ చేసి తీరుతాము. కొద్దిగా ఆలస్యమైంది. దేని వలన ఆలస్యమైంది? ఈ పెండింగ్ లో ఉన్న కేసెస్ అన్నింటినీ పరిష్కరించకపోతే, ఉదాహరణకు ఒక Group 1 నోటిఫికేషన్ ఉంది. ఈ Group 1 నోటిఫికేషన్ రిజల్ట్స్ ఇంకో Group 1 ఎగ్జామినేషన్ అనౌన్స్ చేస్తుందా? అట్లా ఇవన్నీ నోటిఫికేషన్స్ ఎక్కడన్నా అనౌన్స్ చేస్తుందా? అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నా, ప్రభుత్వం ఏర్పడినాక ఇదే బల్మూరి వెంకట్ ఉస్మానియా ఏదో యూనివర్సిటీకి సంబంధించి ఆ రోజు మీరు కూడా ఉన్నారు. ఆ రోజు అనేక మంది స్టూడెంట్స్ని కలిసి వాళ్ళ దగ్గర రిప్రజెంటేషన్స్ తీసుకున్న దాంట్లో 80% రిప్రజెంటేషన్స్ని పరిష్కరించడం జరిగింది. అనేక మంది ధర్నాలు, యాజిటేషన్స్ చేస్తే కూడా, దీక్షలు చేస్తే కూడా, అది గాంధీ హాస్పిటల్ కానీ, ఉస్మానియా హాస్పిటల్ కానీ ఇదే బల్మూరి వెంకట్ వెళ్ళి ఆ రోజు మరొకసారి టెట్ని ఏర్పాటు చేయాలన్నా కానీ, లేదా ఏదైతే డిఎస్సి Group 2 డేట్ పోస్ట్ పోన్ చేయమంటే కూడా ఆ రోజు కూడా నేనే ముందు వరుసలో ఉండి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చెప్పి వాస్తవాలు వివరించి ఈ ప్రాబ్లం వస్తుంది, గతంలో కూడా వచ్చిందని చెప్పి చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇన్ని చేసినా, ఇంత స్పష్టంగా ఇంత బాధ్యతతోటి చెప్పే ప్రయత్నం చేసినా
కొంతమంది వ్యక్తులు కొన్ని కోచింగ్ సెంటర్స్ ఉద్దేశపూర్వకంగా వారి వ్యక్తిగత లాభం కోసం వారి యొక్క స్వార్థం కోసము పిల్లల్ని తప్పుదో పట్టించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. రెచ్చగొట్టి ఎవరి దగ్గర పట్టుకోబోతుర్రు? కేటీఆర్ దగ్గరికి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర పట్టుకోబోతున్నారు. 10 ఏళ్ళు వారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చిర్రు, ఇచ్చిన ఎన్ని ఉద్యోగాలు వాళ్ళు అక్రమంగా అమ్ముకునే ప్రయత్నం చేసిర్రు, అమ్ముకున్నప్పుడు దాన్ని తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆత్మహత్యలు ఏ రకంగా వీళ్ళు చిత్రీకరించారు, ఇవన్నీ తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా పిల్లల్ని రెచ్చగొట్టే ప్రయత్నం కొంతమంది వ్యక్తులు చేస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు నిరుద్యోగుల వెనకాల కేటీఆర్ ఉండా, లేకపోతే బీజేపీ వాళ్ళు ఇంకెవరో నాయకుడు ఉందని కాసేపు అనుకుందాం. వాళ్ళు కొత్త కోరికలు ఏం అడుగుతలేరు కదా. మీరు ఇచ్చిన హామీలే అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు నిరుద్యోగులకి ఏదైతే హామీలు ఇచ్చారో అవే నెరవేర్చండి. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, గవి ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ అని చెప్పి దాన్ని ప్రకటించండి అని గదే అడుగుతా ఉన్నారు కదా. వాళ్ళు కొత్తగా ఏమన్నారు? నేను కూడా మీకు అదే చెప్తున్నా. జాబ్ క్యాలెండర్ మీరు అన్నట్టు ప్రకటించాలనంటే ఇప్పుడు గ్రూప్ 1 ఒక తేదీనే ఇస్తామని చెప్పినాం, ఓ నోటిఫికేషన్ ఒక డేట్నో ప్రకటించినాం. ఆల్రెడీ అది కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు అది రిజాల్వ్ కాంది. ఆ తేదీలలో ఆ నోటిఫికేషన్ మళ్ళీ వచ్చే ఆస్కారం ఉంటుందా, అవకాశం ఉంటుందా? మొట్టమొదటికెళ్ళి కూడా గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఏది కండక్ట్ చేసినా కోర్టుకు పోవాలి, దాన్ని ఆపే ప్రయత్నం 100% ట్రాన్స్పరెన్సీ తోటి, ఇంటిగ్రిటీ తోటి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఎగ్జామ్ 100% ట్రాన్స్పరెన్సీ తోటి జరిగిందనే విధంగా ప్రతి ఎగ్జామినేషన్ ని కూడా చిత్తశుద్ధి తోటి ప్రతి సంస్థ అంటే ఆల్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ అంత బాధ్యతతోటి పనిచేయడం జరిగినాయి. అది దానికి సంబంధించి బయోమెట్రిక్ కానివ్వండి, ఓఎంఆర్ పైన డీటెయిల్స్ ప్రింటింగ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఏవైతే విద్యార్థులు గత 10 ఏళ్లలో ఏవైతే సందేహాలు, అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా పరిష్కరించే విధంగా కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నా 100% ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ కూడా అతి త్వరలో ఆ ఉన్న 2-3 కేసులు కూడా న్యాయపరమైన చెక్కుల్ని తొలగించుకొని అన్నిటితోటి రివైజ్డ్ క్యాలెండర్ ని అన్ని ఉద్యోగాల భర్తీ ముఖ్యమంత్రి గారి నోటి మీదుగా ఒక శుభవార్త అతి త్వరలో నిరుద్యోగులు వినబోతుండ్రు. తప్పనిసరిగా నింపి తీరుతాము. ఇంత నమ్మకంతో, ఇంత బలంగా, ఇంత గట్టిగా నేను చెప్తున్నాను. కానీ ఇవన్నిటిని పరిష్కరించండి. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఉన్నటువంటి ఇష్యూ ఉండే, మీరు అన్నట్టు ఎస్సీ వర్గీకరణ పరిష్కరించకుండా ఇస్తే మళ్ళీ దాన్ని ఇవ్వకుండానే చేస్తున్నా అంటారు. ఇలాంటి ఇష్యూస్ అన్నిటిని రిజాల్వ్ చేసి లేదు గత ప్రభుత్వం లెక్క లేదు అని చెప్పి మేము ముఖం చాటేస్తలేమే, చెయ్యమని చెప్పి మేము చెప్తలేము కదా. అవును, దేని వల్ల ఆలస్యమైంది కూడా మీకు చెప్తున్నా కదా, దేని గురించి ఆలస్యమైంది కూడా మీకు చెప్తున్నా కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటా ఉన్నారంటే వెంకట్ బలమూర్ అనే వ్యక్తి నిరుద్యోగుల పేరు మీద ఎమ్మెల్సీ అయినారు కదా, ఒప్పుకుంటారు ఏమాటకి? రాము బ్రో, నేను దగ్గర 2015 ఏప్రిల్ 15 ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డాను. ఆ రోజుకెళ్ళి బల్మూర్ వెంకట్ అనే వ్యక్తికి 2023 వరకు నేను ఒకసారి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన. దాదాపు 88 కేసులు నేను ఆపాను. అది కేవలం బల్మూరి వెంకట లేదా సంబంధించి ఈ కొంతమంది తోటి కాదు. ఆ రోజు నాకు 2015కి వెళ్ళి 2024 వరకు నాతో పాటు ఉన్నది నా ఎన్ఎస్వై బృందం, నా ఎన్ఎస్వై సోదరులు. వందలాది కేసులు నా పైన ఎట్లయితున్నాయో నాతో పాటు నా ఎన్ఎస్వై కార్యకర్తల పైన ఉన్నాయి. నిరుద్యోగుల సమస్యల పైన గ్రూప్ 1 కోర్టుకి ఆశ్రయించినప్పుడు నేను ఏ రోజు ఏ ధర్నా చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా ఎగ్జామినేషన్స్ ఆపే ప్రయత్నం కానీ, నిరుద్యోగులను తప్పుదో పట్టించే ప్రయత్నం కానీ, లేదా నిరుద్యోగులని రండి మీరు ఈ ధర్నాలు చేద్దాం, యాజిటేషన్ చేద్దాం, ముట్టడి చేద్దాం అని చెప్పి ఏ రోజు కూడా నేను వాళ్ళని మాట్లాడలేదు, వాళ్ళ దగ్గర పోయి నేను చెప్పలేదు. నేను నా సిస్టమ్ పరంగా, జ్యుడిషియల్ పరంగా, న్యాయపరంగా మాకున్న అడ్వకేట్ నర్సింగ్ కానీ లేదా సీనియర్ డిజిగ్నేటర్ గిరిధర్ రావు గారు ఏదైతున్నారో న్యాయపరంగా పిటిషనర్స్ మా దగ్గరికి ఎవరిని వచ్చి అడిగితే న్యాయపరంగా కొట్లాడి రెండోసారి గ్రూప్ 1 క్యాన్సిల్ అయ్యేంత వరకు జూన్లో కేసు వేసినాం. జూన్లో కేసు వేస్తే దగ్గర ఆగస్ట్ వరకు, అంటే అది కొట్టుడు వరకు డివిజనల్ బెంచ్ లో కొట్టుడు పోయేంత వరకు కూడా ఎవరు నమ్మలే ఏది వాస్తవానికి ఇది అవుతుందా అని చెప్పని. కానీ అయినాక ఈ రోజు ఒక యువకుల మధ్యలోకి ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చిర్రు. తప్పనిసరిగా నేను బాధ్యతతోటి యువకులు ఒక సమస్యలు పరిష్కరించడానికి, యువకులకి ప్రభుత్వానికి మధ్యలో ఒక సమన్వయకర్తగా ఉండాలని ఒక బాధ్యత నేను తీసుకున్నా. ఆ బాధ్యతను నేను తీసుకొని మీరు దానికే గాంధీ హాస్పిటల్ కానీ, ఉస్మానియా హాస్పిటల్ కానీ, చికడపల్లి సెంట్రల్ లైబ్రరీ కానీ ఇవాళ కూడా నువ్వు రాకంటే 10 నిమిషాల ముందు కూడా వచ్చిన స్టూడెంట్స్ అందరు వాళ్ళ ఇష్యూస్ చెప్తే ఇష్యూస్ అన్నిటి పరిష్కరిస్తున్నాం. ఈ రోజు కూడా నేను ఇంత కరాఖండిగా నేను చెప్తున్నా కదా, ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో 100% యాజ్ అన్ అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళు ఎవరు నా దగ్గరకు వచ్చినా బాధ్యతతోటి వాళ్ళకి సమాధానం చెప్తా. కానీ కొంతమంది ఈ ముసుగులలో ఎవరైనా కేటీఆర్ తోటో ఇంకెవరి దగ్గరనో వాళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళతోటి కలిసి కోర్టులలో తప్పుడు కేసులు వేసి కేసులు కొట్టుబడితే అసలు వ్యక్తులు నేను ఎంకరేజ్ చెయ్య. ఎందుకంటే బల్మూరి వెంకట్ అనేది ఉంది నిరుద్యోగుల కోసం.
కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా దీన్ని అడ్డం పెట్టుకొని పాపం యువకులను అడ్డం పెట్టుకొని దీన్ని ఆపి కేటీఆర్ దగ్గరకో లేదా పార్టీలోని ఎమ్మెల్సీల దగ్గరకో లేదా పార్టీలో లీడర్ల దగ్గరకో పోయి దీన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసి మరికొంతమంది కోచింగ్ సెంటర్లలో దీన్ని పెట్టుకొని ఈ ఇష్యూ గురించి మాట్లాడి లాస్ట్కి అయిపోగానే ఆడేసి మా కోచింగ్ సెంటర్లో క్లాసెస్ దీనికి స్టార్ట్ అవుతున్నాయి, దీనికి 15% డిస్కౌంట్, ఇందులో జాయిన్ కండి. అటువంటి వ్యక్తులకు మటుకు బల్మూరు వెంకట్ సహకరించాడు. ఇప్పుడు అదే నిరుద్యోగులు అంటా ఉన్నారు. మొన్న ఇందిరాపార్ దగ్గర ధర్నా చౌక్ దగ్గరికి నేను వెళ్తే చాలా మందితో మాట్లాడే క్రమంలో వెంకట్ బల్మూరు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు దూకుడు పెంచిండు, గేట్లు దుంకిండు, బస్సులకు వెళ్ళి దుంకిండు, అప్పుడున్న అధికార పార్టీని ఆగమాగం చేసిండు, 100% నిరుద్యోగుల పక్షాన కొట్లాడిండు. ఇప్పుడు ఆ దూకుడు వెంకట్ బల్మూరులో ఎందుకు కనిపించట్లేదు? ఒకవేళ అధికార పార్టీ తోటి మీ పార్టీ తోటి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా కానీ మీ మాట పార్టీ వినట్లేదా? మీరు చాలా కరెక్ట్ గా మాట్లాడినాం. బల్మూరు వెంకట్ దూకినప్పుడు బల్మూరు వెంకట్కే నొప్పి అయింది. నేను వీళ్ళ లెక్క పిల్లగాళ్ళని నేను ముందు పెట్టలే. ఆ రోజు నేనే కొట్లాడిన ఇష్యూస్ పైన. కేటీఆర్ లెక్క ఈ దొంగ పనులు లుచ్చా పనులు నేను చేయలే. ఎక్కడ కూడా పిల్లగాళ్ళని నేను అడ్డం పెట్టుకొని నేను రాజకీయం చేయలే. ఇష్యూస్ ఉన్నాయి, వాస్తవాలు ఉన్నాయి అంటే నేనే కొట్లాడినా, నాకు నా ఎన్ఎస్ఓ బృందాన్ని అడ్డం పెట్టుకొని కొట్లాడిన. ఎక్కడ కూడా పిల్లల్ని ఇరికించే ప్రయత్నం చేయలే, తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నం చేయలే, సోషల్ మీడియా మాధ్యమాల్లో తప్పుడు చిత్రీకరించి తప్పుడు విషయాలు ప్రచురించే ప్రయత్నం చేయలే. ఎక్కడున్నా ఆ ఫీల్డ్ ఉండి బలంగా ఇది ఇష్యూ అని చెప్పి ఆ టెక్నికల్ రీజన్స్ నాకు తెలియకపోతే ఆ సంబంధించిన దానిపైన చదువుకొని నేర్చుకొని ఏం టెక్నికల్ గ్రౌండ్స్ ఉంటాయని ఇష్యూస్ పైన నేను ఫైట్ చేసిన. ఇవాళ కూడా ప్రభుత్వంలో ఉన్న ఇష్యూస్ ఏవైతే నా దృష్టికి వచ్చినాయి 100% సంబంధించిన డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి వాటిని అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. రిజాల్వ్ అవుతున్నాయి. కానీ రిజాల్వ్ అయినప్పుడు ఈ రోజు యాజ్ అన్ ఎమ్మెల్సీ నేను రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఏదైనా పని చేసి రిజాల్వ్ చేసినప్పుడు ప్రభుత్వానికి పేరు వస్తే అందులో భాగస్వామైన బల్మూరు వెంకట్ కూడా పేరు వచ్చినట్టే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇష్యూస్ ని అడ్రస్ చేసి చూపివాల్సి వస్తుంది, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇష్యూస్ ని పోయి పరిష్కరించాల్సి వస్తుంది. పరిష్కరించడంలో ఈ రోజు కూడా చెప్తున్నా, ఇష్యూ స్టూడెంట్స్ కి ఏ ఉన్నా అది ఏ రిక్రూట్మెంట్ బోర్డు అన్నా సరే, టీజీపీఎస్ ఒకటి అది ఇండిపెండెంట్ బోర్డు కాబట్టి దాంట్లో ఏదున్నా కూడా దాన్ని నేను కూడా త్రూ లెటరే వారికి రాయాల్సి వస్తుంది. వాళ్ళు వెళ్ళి మనం కలిసి మళ్ళీ అని చెప్తే దాన్ని తప్పుడుగా చిత్రీకరిస్తారు. కాబట్టి ఈ ఇష్యూస్ అని అడ్రస్ చేసి రిజాల్వ్ చేయించే ప్రయత్నం చేస్తాము. ఇష్యూస్ అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాము. కానీ 18 months లో మీరు ఇంత మాట్లాడి ఇంత చేసిండ్రు ఇంత అని చెప్పి మాట్లాడుతుండ్రు, చేయలేదు అని అంటారు. మరి ఇవన్నీ ఇష్యూస్ ని పరిష్కరించి అసలు ఏ సమస్యలే పరిష్కరించలేదా? ఏ నోటిఫికేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదా? అసలు నిరుద్యోగులను ఉద్దేశించి 18 నెలల్లో మా ముఖ్యమంత్రి గారు దాదాపు 18 సార్లు 17 నుంచి 18 సార్లు ఉద్దేశించి మాట్లాడినారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో నిరుద్యోగులను ఉద్దేశించి కేసీఆర్ కనీసం 4 సార్లు కూడా మాట్లాడలే. బాధ్యత లేకపోతే, చేసే ఉద్దేశం లేకపోతే ఇది వాళ్ళ ప్రభుత్వము, వాళ్ళు తెచ్చుకున్న ప్రభుత్వము. మనకి ప్రభుత్వం వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి కష్టపడి అందరం ఏకదాటిపైకి వచ్చి మన కుటుంబ సభ్యులకి వాస్తవాలు చెప్పి మనం ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. వాళ్ళ కోసం కాకపోతే ఇంకెవరి కోసం పనిచేస్తాము? మేము చెయ్యము, కుదరదు, కాదు అని ఎక్కడ నేను మాట్లాడతలేనే. జరిగినాయి 2-3 ఇష్యూస్ ఏవైతున్నాయో దేని వలన దేని కారణంగా డిలే అయిందో కూడా చెప్తున్నా కదా. దేని గురించి డిలే అయిందో కూడా చెప్తున్నా కదా. మీరు ఇచ్చిన హామీల విషయంలో గత ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు పెట్టింది కాబట్టి హామీలు నెరవేర్చలేకపోతామని ఒక మాట చెప్తా ఉన్నారు. నిరుద్యోగ విషయంలో కేసులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి నిరుద్యోగ సమస్యకు ఒక పరిష్కారం చూపలేకపోతున్న ఒక మాట. హామీలు నెరవేర్చలేకపోతున్నామని అంటే ఉచిత బస్సు ఇస్తలేరా? 200 యూనిట్ ఉచిత కరెంట్ ఇస్తలేరా? గ్యాస్ ఏమి ఇస్తారు చెప్పండి, అది మీరే చెప్పండి. మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పినారు. ఇంకా చాలా హామీలు ఇప్పుడు చెప్పండి. ఏవో చాలా హామీలు అనడం కాదు రాము బ్రో, నువ్వు చాలా హామీలు అనడం కాదు, ఏవో చెప్పు నాకు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు ఇచ్చిందంటే ఏమేమి నెరవేర్చారు? నేను నాదేదో చెప్పబోయినా, చెప్పబోతే ఒకటి చెప్పినావు. పింఛన్ 4000 రూపాయలు ఇస్తా అని చెప్పినారు. నిరుద్యోగ ప్రధానంగా ఈ సమస్యలు కనిపిస్తా ఉన్నాయి కదా. ఏమన్నావు? చాలా అన్నావు. సరే ఎన్ని ఇచ్చారు? మా 6 గ్యారెంటీలో చాలా ఇయ్యలేదని అన్నావు. చెప్పు నాకు చాలా ఏంది? మీరు ఎన్ని ఇచ్చారో చెప్పండి. మీరే చాలా అంటే ఏంది? 2-3 కంటే ఎక్కువ. ఇప్పుడు కరెక్ట్ ఒక 5 చెప్పు మేము ఇయ్యని. ఇప్పుడు వాస్తవాలు ఒక 5 చెప్పు మేము ఇయ్యని. వాస్తవాలు మాట్లాడుతాం. 10 ఏళ్ల కాలం పాటు నేను ఏమంటున్నా, టాపిక్ డైవర్ట్ చేయకు. నేను నీకేం అడుగుతున్నా, నువ్వు 5 అన్నావు, నువ్వు ఒక 5 చెప్పు ఇయ్యని. నేనేమంటున్నా, నేను చెప్పన్నా 10 ఏళ్ల కాలం ఏమి ఇచ్చినాం నేను చెప్పన్నా, ఏమి ఇచ్చినాం నేను చెప్పన్నా. 10 ఏళ్ల కాలం పాటు మాట్లాడితే ఒక మాట వినండి. 10 ఏళ్ల కాలం పాటు మీరు కేసీఆర్ ఎటువంటి ప్రచారం చేశారు? దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పినా చేయలేదు, నిరుద్యోగ వృద్ధి అని చెప్పినా వీళ్ళు ఇంటికి ఒక ఇటువంటి ప్రచారం చేసుకొని మీరు అధికారంలోకి వచ్చారు కదా. ఇప్పుడు మీరు ఇచ్చిన దాని గురించి ప్రజలు ఎందుకు ఆలోచిస్తారన్నా? ఏం దాని గురించి అరే మీరు హామీ ఇచ్చి నెరవేర్చలేదు కాబట్టి దాని గురించి ఆలోచిస్తారు కదా. ఏది కూడా చేయలేదు అన్నావు యాజ్ ఎ జర్నలిస్ట్. నువ్వు ఒక మీడియాలో ఏది కూడా చేయలేదు అనమాట. నువ్వేమన్నావు? ఏది కూడా చేయాలంటే మీరు ఆర్థిక పరంగా అంటారు. ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రజలకి వాస్తవాలు చెప్తూ
రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉంది అనే విషయాన్ని చెప్తూనే ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆల్రెడీ ఒక డిఏ ఇచ్చి 2వ డిఏ ఇచ్చి 3వ డిఏని కూడా ప్రకటించడం జరిగింది. 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాము, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము, రైతులకి ఏదైతే సంబంధించి రుణమాఫీ అనేది చేయడం జరిగింది. దానితో పాటు రైతు బంధు ఇస్తామని చెప్పినాం. రైతు బంధు దానిపై సంబంధించి కూడా రైతు బంధు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఇంకొక నెక్స్ట్ 6 days లో కంప్లీట్ గా రైతు బంధు కూడా క్లియర్ అవుతుంది. ఇంటిగ్రేటెడ్ తరహా మోడల్ స్కూల్ కట్టిస్తామని చెప్పినాము. ఆల్రెడీ దానికి సంబంధించి 60 కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ దాని పని ప్రారంభమైంది, దానికి కేటాయించడం జరిగింది. దానితో పాటు ఏదైతే మహిళలకి పెద్దపీట వేస్తామని చెప్పి మహిళలకి వడ్డీ లేని రుణాలకు దానికి సంబంధించి కానీ వాళ్ళు ఏదైతే సోలార్ కానీ పెట్రోల్ బంక్స్ కానీ అనేక మహిళల కోసము సంక్షేమ పథకాలు స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ఇందిరం మిల్లు ఇస్తామని చెప్పినాము. దాదాపు ఈరోజు లక్షలాది ఇందిరం మిల్లు ఆల్రెడీ దానికి సంబంధించిన ఆ భూమి పూజ అవుతుంది. ఇందిరం మిల్లు కూడా ఏదైతే గ్రామాల్లో ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే విద్యార్థులకు సంబంధించి కాస్మెటిక్ ఛార్జీలు కానీ డైట్ ఛార్జీలు కానీ పెంచి అవన్నిటిని కూడా గ్రీన్ ఛానల్ చేయడం జరిగింది. దానితో పాటు 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఇంటిగ్రిటీ తోటి 10th క్లాస్ ఎగ్జామినేషన్కి వెళ్ళి మొదలు పెడితే కండక్ట్ చేసిన ప్రతి ఎగ్జామినేషన్ కూడా ఎక్కడ అవకతవకలు జరగకుండా చిన్న ఇష్యూస్ జరగకుండా 100% ట్రాన్స్పరెన్సీ తోటి చేయడం జరిగింది. 5,000 ఏదైతే ఇస్తా అన్న మీరు అన్న దాంట్లో వాళ్ళు మాట్లాడి 5,000 ఇస్తా అంటే ఆ డిఎస్సిని పెంచి 11,000 పైచిల్కు ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 3 నెలల లోపల భర్తీ ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. గ్రూప్ 1 గ్రూప్ 2 ఉన్నదానికంటే పెంచి పోస్టులు ఇవ్వడం జరిగింది. పెండింగ్ లో ఏదైతే టీజీపీఎస్సీ ప్రక్షాళన చేస్తామని చెప్పినాము, టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసి ఏదైతే కోర్టు కేసు పరిధిలో ఉన్న ప్రతి ఇష్యూస్ ని రిజాల్వ్ చేసి హారిజాంటల్ వర్టికల్ ఇష్యూని కూడా రిజాల్వ్ చేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా జడ్జిమెంట్ ని తీసుకొని వచ్చి అన్నింటినీ కూడా పరిష్కరించి బాధ్యతతోటి ఒక భరోసాని నిరుద్యోగులకు ఒక ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసినాము. దానితో పాటు యువ వికాసం కింద ఆల్రెడీ స్కీమ్ తీసుకురావడం దానికి సంబంధించి దాన్ని కూడా స్క్రూటనైజ్ చేసి ఏదైతే యువ వికాసం కూడా ఇచ్చి యువకులకు కూడా ఒక భరోసా చేసే ప్రయత్నం చేసినాము. దానితో పాటు పెట్టుబడులు తీసుకొని వచ్చి స్కిల్ యూనివర్సిటీ కానీ స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ అనేక రంగాలలో ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున పెట్టుబడులు హైదరాబాద్ కానీ ఇతర జిల్లాల్లో కూడా ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసము కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. 18 నెలల్లో మేము ఇచ్చిన దాంట్లో గత ప్రభుత్వం చేసేటి ఆరోగ్యశ్రీ ఉన్నదాన్ని గతంలో కాంగ్రెస్ పెట్టింది, బీఆర్ఎస్ పెట్టింది, 5 లక్షలు ఉన్నది 10 లక్షలు చేసినాము. దానితో పాటు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ గత ప్రభుత్వంలో ఉన్న స్కీమ్స్ ని మంచి స్కీమ్స్ ఏవైతున్నాయో అవన్నిటిని కంటిన్యూ చేస్తూ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మేము ఇచ్చిన గ్యారంటీలో ఇవన్నీ కూడా నెరవేర్చినాము. ఇవన్నిటిని కూడా 18 నెలల్లో మేము నెరవేర్చినాము. నువ్వు అన్న కేసీఆర్ ని మేము ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తావా లేదా లేదు నువ్వు సంబంధించి ఏదైతే ఆ యువకులకి నువ్వు మాట ఇచ్చినట్టు ఎందుకు నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయినావు, ఎందుకు దళిత బంధు 17 లక్షల మందికి అని చెప్పి 17,000 మందికే లేదా 30,000 మందికే ఇచ్చినామని ఇవన్నీ ఎప్పుడు మాట్లాడినాము? 5 సంవత్సరాలు మొదటిసారి పూర్తయినప్పుడు లేదా రెండోసారి అధికారం కూడా 10 సంవత్సరాలు పూర్తయినప్పుడు మొదటి 5 సంవత్సరాల్లో ఉన్న గ్యారంటీలని ఇంకా నెరవేర్చలేదని చెప్పి దాన్ని చాలా స్పష్టంగా బాధ్యతతోటి అన్నిటినీ ఆధారాలతో చూపించి మేము మాట్లాడినాము. మేమిచ్చిన వాటిల్లో కూడా 100 రోజులు చెప్పారు కదా అన్న, మరి మీకు అదే చెప్తున్నా, 100 రోజులలో దేని కారణంగా చేయలేకపోయినాము, ఆర్థికపరమైన ఇబ్బందులు ఏ రకంగా ఉన్నాయని వాస్తవాలు ప్రజలకి చెప్తూనే ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. భారతదేశంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అందరు కూడా మాట్లాడతారు, ఎక్కడ కూడా సన్నబియ్యం పంపిణీ లేదు, ఏ రాష్ట్రంలో కూడా చేస్తలేరు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సన్నబియ్య పంపిణీ చేస్తున్నాము అంటే ప్రతి ఒక్కరు కూడా పౌష్టికాహారం అందించి ఏదైతే సన్నబియ్యాన్ని పంపిణీ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ప్రతి చోట కూడా దాన్ని చేస్తున్నాము. ఇన్ని చేస్తున్నప్పుడు సరే వాస్తవానికి నువ్వు అన్నట్టు ఒక 5%, 10% మేము ఉన్నాయి పెండింగ్ ఉన్నాయి, నేను లేవని చెప్తలేను. 100% వాటిని కూడా చేసి తీరుతాము. ఇప్పుడు నేనేమంటున్నా, మీరు గ్రౌండ్ నుంచి వచ్చినారన్న, గ్రౌండ్లో కొట్లాడారు, పోరాడారు. ఇప్పుడు గ్రౌండ్లో ఉన్న ప్రజలు, సామాన్య పార్టీలతో సంబంధం లేని ప్రజలు ఎవరైతే ఉన్నారో పేద ప్రజలు, మీరు ఇచ్చిన హామీల గురించి అంటే మీరు నెరవేరుస్తున్న దాని గురించి ఆలోచిస్తారా, ఏం దాని గురించి ఆలోచిస్తారా, మీరే చెప్పండి. ఇప్పుడు నువ్వే ఉన్నావు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రైతు కుటుంబంకి వెళ్ళి వస్తావు, గ్రామానికి సంబంధించి ఒక నార్మల్ మధ్యతరగతి కుటుంబాలకి వెళ్ళి వచ్చిన వ్యక్తులకి 200 యూనిట్ల లోపల కరెంట్ వస్తే ఫ్రీయే కదా, వాళ్ళకి లాభపడుతుంది కదా. 200 యూనిట్ దాటిన వాళ్ళకు 1600, 1800 దాకా వస్తుంది. దాని సంగతి కూడా చెప్పాలి కదా. మరి ఇప్పుడు నువ్వు దానికి సంబంధించి మొత్తం మనం చెప్పింది ఏంది, 200 యూనిట్ల లోపల వస్తే ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పినాము. దాని ఇంప్లిమెంట్ అవుతుందా లేదా, లోపల వచ్చేదని చెప్పి అవుతుందా లేదా చర్చ ఏంటంటే, సరే 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తారు కాదనట్లేదు. ఇంకో విషయం, నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు, అవుతుందా లేదా చెప్పు. అవుతుంది కానీ దానికి నువ్వు ఇదెట్లా చేస్తురు అదెట్లా చేస్తురు అనే దానికనంటే 100% ప్రతి దానికి లేదు, కంప్లీట్ గా ఇది చేయాలంటే దానికే దేని వలన చేయలేకపోతున్నాం, చెప్పిందే చేస్తున్నాము, అదనపుగా ఎందుకు చేయలేకపోతున్నాము, దానికి ఆర్థిక పరమైన సమస్యలు ఇబ్బందులు చెప్తున్నాం కదా, క్లారిటీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. ఇప్పుడు 18 months
నేను చెప్పేది నీకు ఇంటే ఒక 3-4 నిమిషాలు నేను కంటిన్యూస్ గా చెప్తేనే నువ్వే దానికి ఈయన దాని గురించి అడుగుతాం కదా అని అంటున్నావు. అంతే కదా, 100% ఈయన దాని గురించి అడగాలి. దాని బాధ్యతతో మేము సమాధానం కూడా చెప్తాం. చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. 100% చెప్తాము. దాన్ని ఎప్పటి లోపల ఇంప్లిమెంట్ చేస్తాం అనేది కూడా ప్రజలకి చాలా స్పష్టంగా మేము చెప్పడం జరుగుతుంది, మాట్లాడడం జరుగుతుంది. అండ్ దీంట్లో మేము చేసిన దాంట్లో ఆరోపణలున్నా, తప్పులున్నా, ఏమైనా ఇబ్బందులున్నా, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎప్పటికప్పుడు అసెంబ్లీ సెషన్ జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీ నాయకులకి సమయం ఇస్తుండ్రు. కేసీఆర్ గారిని కూడా 80,000 పుస్తకాలు చదివిన ఒక మేధావి, వారికంటే పెద్ద మేధావి నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేరు అన్ని పుస్తకాలు చదివినవారు. వారు కూడా అసెంబ్లీకి వచ్చి వారి సలహా సూచనలు ఇస్తే తప్పనిసరిగా ఆ సలహా సూచనలను కూడా తీసుకుంటామని చెప్పి చెప్తున్నాము. ఇవన్నీ ఇష్యూస్ని పరిష్కరించి మేము ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే రేపు పొద్దున మళ్ళీ మేము ఎలక్షన్స్కి పోయినప్పుడు ఇవన్నిటిని చూపించి రిఫరెండంగానే పోతాము. ఆ నమ్మకము ప్రజలకు ఉంది. ఎక్కడైతే నిజంగా ప్రజలు ఎవరైనా ఇబ్బంది పడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్న దానికి ఆ ప్రజలకి ఎందుకు ప్రాబ్లం అవుతుందని చెప్పే బాధ్యత మా పైన ఉంది. ప్రజాస్వామ్యంలో ఏదైతే బాధ ఉన్నోళ్ళు, నొప్పి ఉన్నోళ్ళు లేదా ఈ ఇష్యూస్ ఉన్నాయి అనేది వాళ్ళు ప్రశ్నించాలని చెప్పే ధర్నా చౌక్ను కూడా తీసుకొని రావడం జరిగింది. ఎవరు ధర్నా చౌక్లో ఏమి ఇష్యూస్ ఉన్నా కూడా ప్రొసీజర్ ప్రకారంగా పెట్టుకుంటే వారు ప్రశ్నించే హక్కు వారికి ఉంది. వారు వచ్చి మాకు కలిస్తే రిప్రజెంటేషన్ నేను కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కూడా వారికి అందుబాటులో ఉన్నారు. రిప్రజెంటేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే సమస్యలు పరిష్కారం అవుతాయో పరిష్కారం అయ్యే వాటికి సమాధానాలు ఏదైతే పరిష్కరించడం జరుగుతుంది, పరిష్కారం కాని వాటికి సమాధానాలు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది వాస్తవం. సరే నువ్వు అన్నదానికి ఇష్యూస్ ఉన్నాయి రానివి అడుగుతారు, కానీ ఇచ్చినవి చెప్పాల్సిన బాధ్యత కూడా నా పైన ఉంది. ఏమేమి ఇస్తున్నాం చెప్పాల్సిన బాధ్యత కూడా నా పైన ఉంది. 18 నెలల్లో ఏమేమి చేసినామో చెప్పాల్సిన బాధ్యత కూడా నా పైన ఉంది. ఓకే, ఇప్పుడు చేసింది కూడా చెప్పుకోవద్దు, లేదు ఉత్తి ఈయన దానిపైన చర్చ చేద్దామని అంటే ఇదే చర్చ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ వాళ్ళని కూడా రమ్మను. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే 10 ఏళ్లలో వాళ్ళు ఏమి ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన హామీలలో వాళ్ళ మేనిఫెస్టో బుక్ తెచ్చుకోమని చెప్పు. మాది 420 అని అంటారు, 840 పైచీలకు ఉంటాయి వాళ్ళవి. లేదా బీజేపీ పార్టీ 11 ఏళ్ళకెళ్ళి కేంద్రంలో అధికారంలో ఉంది. వాళ్ళు కూడా 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పారు. దాదాపు 11 ఏళ్ళు అంటే 22 కోట్ల ఉద్యోగాలు. అందులో మన శాతం కనీసం 30-35 లక్షలు మన తెలంగాణ రాష్ట్రానికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అవన్నీ చెప్పక, అవన్నీ మాట్లాడక కేవలం 18 మంత్స్ ఇక్కడ ఇష్యూస్ పైన అడ్రస్ చేసి మాట్లాడడం అనేది పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. నిజంగా వాళ్ళు చెప్పాలనుకుంటే మేము మొదటి 18 నెలల్లో ఇన్ని చేసినాము, బడ్జెట్లో ఇన్ని నిధులు వీటి కేటాయించినాము. ఇప్పుడు 2 లక్షల రూపాయలు రుణమాఫీ మేము చేస్తే కాలేదు 60% అయిందని అంటారు. వాళ్ళ మొత్తం 10 ఏళ్లలో కలిపి చేసిన దానికంటే ఎక్కువ డబ్బు రుణమాఫీ చేసినాము. ఇంద్ర మిల్లు కడుతుంటే ఇంద్ర మిల్లు ఎక్కడా లేదు, అయితే లేవని అంటారు. వాళ్ళ 10 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని కట్టారో వాళ్ళకి స్పష్టత లేదు. కట్టిన దాన్ని ఎందుకు ఇవ్వలేకపోయారో వాళ్ళకి నమ్మకం లేదు. వాళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్లు అక్కడక్కడ కంప్లీట్ అయినాయి. అవి అన్నా మీరు ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు. చాలా మంది ఇల్లు నీ ఛానల్లోనే హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో కమలాపూర్ మండల్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు పోయి ఇట్లా కట్టెతోటి కొడితే పెచ్చులు ఊసిపోయి పడ్డది. మరి అటువంటి వాటిని క్వాలిటీ చెక్ చేయకుండా, మరమ్మతులు చేయకుండా నువ్వు అన్నట్టు వాళ్ళకి అలకేట్ చేసి జరగరాంది ఎవరైనా ఏదైనా జరిగితే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి, ఎవరు నష్టపోతారు దాని వలన? అట్లీస్ట్ మరమ్మతులను చేస్తారు కదా, చేసి ఆల్రెడీ ఇస్తారు కదా. హైదరాబాద్లో నేనే 2-3 ప్రోగ్రాంలలో హైదరాబాద్ కలెక్టరేట్ పరిధిలో గోషామేల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉన్న కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇల్లు పత్రాలు ఇవ్వడం జరిగింది. అంబర్పేట్ సంబంధించి కూడా, దానికి ముషిరాబాద్ సంబంధించి కూడా, ముఠా గోపాల్ గారికి సంబంధించి కూడా దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేది నేను భాగస్వామైన ప్రోగ్రామ్ చెప్తున్నా. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళకు కూడా పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అఫీషియల్ ప్రోగ్రామ్స్ కాదని చెప్పమని చెప్పండి. హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నాతో పాటు హైదరాబాద్ కలెక్టరేట్ ఆఫీస్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పత్రాలు ఇవ్వలేదని చెప్పమనండి. లేదా బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పమని చెప్పండి. అంటే జరుగుతున్నాయి వాస్తవాలపైన వీళ్ళు చర్చ పెట్టరు, వాస్తవాల గురించి మాట్లాడరు. విషయాలు ఏమైనా ప్రాబ్లం ఉంటే, సమస్యలు ఉంటే మా దృష్టికి వస్తే మేము తీసుకొని వెళ్తామని కూడా చెప్తున్నాం కదా. ఓకే, సో ఇంకో మాట ఎప్పుడన్నా కేటీఆర్కి కాంగ్రెస్ పార్టీ ఏమైనా భయపడుతుందా? ఆయన రెడీగా ఉండి జైలుకు పోనీకి, లోపడేయనికి మీరెందుకు ఆలోచిస్తూ ఉన్నారు? ఇప్పుడు కేటీఆర్ని లోపలేయాలి,
అనే కక్షతోటి కంటే తెలంగాణ రాష్ట్ర సంపదని ఎవడు దోచుకున్నాడో తప్పనిసరిగా వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తాము, ఆ సంపదని తీసుకొని వస్తామని చెప్పి అది కూడా మా గ్యారంటీలో ఒక గ్యారంటీ. ఆ గ్యారంటీ మేరకు ఇచ్చిన మాట మేరకు 100% ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఎంక్వైరీ అవుతుంది. ఎంక్వైరీ చేసినాక తప్పులు ఎవరు చేసారు, ఏ రకంగా జరిగినాయి, ఎక్కడెక్కడ జరిగినాయి అని చెప్పి కూడా అన్ని అఫీషియల్గా ప్రొసీజరల్గా లీగల్గా అన్నిటిని చూపించి 100% దొంగతనం చేసిన కటకటాల్లో నెట్టాల్సిందే, కటకటాల్లోకి వాడు పోవాల్సిందే, తప్పనిసరిగా పోతాడు. కానీ కటకటాల్లోకి ఆయన పోవాలనుకుంటుండే మీరు పోతలేరంటే మరి ఆయనకి ఏదైతే ఆయన కోరిక ఉందో నేను కూడా మనస్ఫూర్తిగా ఆయన కోరిక నెరవేరాలి, ఆ దొంగని జైల్లో పెట్టాలని నేను కూడా కోరుకుంటున్నా. అంటే ఏమన్నా జైల్లో వేస్తే ఏమన్నా సానుభూతి కేటీఆర్ పైన వస్తేమో ఇప్పుడు కవిత గారు జైలుకి పోయి వస్తే సానుభూతి కలిసి వచ్చిందా, జనాలు చీదరించుకుంటారు. కొత్త దుకాణం ఎత్తుకుంది కదా మళ్ళీ అట్లా జనాలు చీదరించుకుంటారా? మరి వాళ్ళ చెల్లె జైలుకి వచ్చింది కాబట్టి వాళ్ళ చెల్లె ఇమేజ్ పెరిగిందని చెప్పి అన్న చెల్లెల పంచాయతీలలో నాకు ఆ క్వాలిటీ తక్కువ ఉంది, కొన్ని మార్కులు తక్కువ ఉన్నాయి ఆ విషయంలో అని చెప్పి కేటీఆర్ జైలుకు పోవాలని ఆలోచించడం మాట్లాడుతుండేమో నాకు తెలియదు. కానీ లేదా ఆయన జైలుకు పోవాలంటే ఆయన దొంగతనం చేసిండు కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి జైలుకు పోవాల్సి వస్తుంది కాబట్టి పోతుండు, ఆ మాట మాట్లాడుతుండు. పోవాల్సి వస్తుంది అని చెప్పే ఉద్దేశం, దొంగతనం చేసినా తప్పు చేసినా అని తెలుసు కాబట్టి ఆ రకంగా మాట్లాడుతుండే. ఇప్పుడు కేటీఆర్ మీ ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడుతున్న భాష కావచ్చు మీ పార్టీ నుంచి సరైన రీతిలో తిప్పి కొడుతున్నామని మీరు అనుకుంటా ఉన్నారా? ఇప్పుడు యాజ్ అన్ ఎమ్మెల్సీ కేటీఆర్ మాట్లాడినప్పుడు కేటీఆర్ మాట్లాడిన దానికి ఆయన పద్ధతిలోనే ఆయన ఏ రకంగా మాట్లాడుతుండో దానికి బల్మూరి వెంకట్ గారు నేను కానీ లేదా మా పార్టీ ఎమ్మెల్యేలు కానీ లేదా మా పార్టీ ఎంపీలు కానీ వాళ్ళు సమాధానం చెప్తుండ్రు. కరెక్ట్గా తిప్పికొడుతుర్రా తప్పుగా తిప్పికొడుతుర్రా మాకు ఆయనకి మా మంత్రులకు కానీ మా వాళ్ళకి కానీ ఆయన అనేదానికి తిప్పికొట్టడం కాదు. ప్రజలకి ఏ కళతోటి కాంక్షతోటి తెలంగాణ రావాలని ప్రతి తల్లి కలగన్నదో ఆ కళ నెరవేరాలని సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ కళల్ని సాకారం చేయాలని చెప్పి ప్రతి మంత్రులు అందరూ కూడా దానిపైన దృష్టి పెట్టి పనిచేస్తారు తప్ప కుక్కలు ఏవో మరుగుతున్నాయి కదా ఈ కుక్కలకి ఏదో సమాధానం చెప్పాలంటే ఇటువంటి కుక్కలకు సమాధానం చెప్పడానికి మా పార్టీలో ఉన్న యువ ఎమ్మెల్యేలము యువ ఎమ్మెల్సీలము యువ ఎంపీలము మేము ఉన్నాము. మంత్రులందరూ కూడా ఏంటంటే ఆయా పనులలో వాళ్ళు కంకణబద్దులే ఆ వర్క్స్ పైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ప్రజలకి సంక్షేమ పథకాలు ఇవన్నీ వాళ్ళు కృషి చేస్తారు. దాన్ని కూడా తప్పు పట్టించి దాన్ని కూడా తప్పుడుగా చిత్రీకరించి ఎవరు పట్టించుకోవట్లేరు ఎవరు మాట్లాడతలేరు అని చెప్పి దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్న కొన్ని పింక్ మీడియా హ్యాండిల్స్ చూపించే ప్రయత్నం చేస్తుంది. సరే వాళ్ళు ఎన్ని చూపించుకున్నా ప్రజలకి వాస్తవాలు తెలుసు, ప్రజలే వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తారు. అరెస్టులు ఉంటాయా ఖచ్చితంగా? అంటే కాళేశ్వరం విషయంలో నేను ఏమంటున్నా, ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటున్నారు పబ్లిక్ కూడా కేటీఆర్ కళ నెరవేరాలనే కోరుకుంటున్నా. ఆ క్లారిటీలో మీ ప్రభుత్వం ఉందా అని అంటే అల్టిమేట్ రాజకీయ నాయకులు ఒక దగ్గర కలుస్తారు. కాళేశ్వరం సంబంధించి కమిషన్ వేసారు, కమిషన్ వేసినాక కమిషన్ విచారణ చేసి అదొక ఇండిపెండెంట్ బాడీ విచారణ చేసి ప్రొసీజర్ ప్రకారంగా రిపోర్ట్ ఇచ్చి దానిపైన చర్యలు ఉంటాయి. ఇవి కూడా సంబంధించిన సంస్థలు సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఏసీబీ కానీ ఇతర డిపార్ట్మెంట్స్ దానిపైన ఎంక్వైరీ చేస్తున్నాయి. 100% వారి ఎంక్వైరీ పూర్తయినాక మాకున్న సందేహాలు మాకున్న అనుమానాలు మాకున్న అన్నింటినీ కూడా మేము యాజ్ అ ప్రొసీజర్ సిస్టమ్గా పార్టీ త్రూనో కొంతమంది వ్యక్తులు దాన్ని చెప్పడం జరిగింది. సిస్టమ్ ప్రకారంగా దానిపైన చర్యలు తీసుకొని తప్పనిసరిగా యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను యాక్షన్ తీసుకునే వ్యక్తిని కాదు, తీసుకోమని చెప్పే వ్యక్తిని కాదు. సో నేను నీకు సెంటెన్స్ కోట్ చేసి నేను దాని స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పుడు పోతాడు అప్పుడు పోతాడు నేను చెప్పలేను. నువ్వు నన్ను 10 సార్లు అడిగినా నేను చెప్పలేను. నాకు ఏదైతే తెలుసో నేను ఏదైతే చేయగలుగుతా వాట్ ఐఎమ్ ఎండోర్స్ టు డూ దానిపైన నేను నీకు స్పష్టత ఇవ్వగలుగుతాను. 100% లోపల పోవాలి, పోతాడని ఒక నమ్మకం అయితే నాకు ఉంది. కాళేశ్వరం విషయంలో ఈటలను కూడా విచారించారు. ఈటల ప్రమేయం ఉందని మీరు అనుకుంటారా? మీ హుజరాబాద్ నాయకుడు నేను హుజరాబాద్ ఉప ఎన్నికల తర్వాత ఆ రోజు నువ్వు ఇంటర్వ్యూ చేస్తేనే ఇంటర్వ్యూలు చెప్పిన ప్రభుత్వం మారుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఈ కాళేశ్వరం స్కామ్ నుంచి తప్పించుకొని ఈటెల రాజేందర్ని ఉద్దేశపూర్వకంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీజేపీ పార్టీలో జాయిన్ చేపిస్తుండు. ఈయన బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి బీజేపీ పార్టీని ముంచుతాడు అని కూడా చెప్పినట్టే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాళేశ్వరం పైన విచారణ చేయగానే అలాగే ఈటెల రాజేందర్ కూడా ఇరికిండు. ఆయన అప్పుడు తప్పు చేసిండు కాబట్టి ఇరికినాక ఈ రోజు మళ్ళీ ఆయన బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి లెక్కనే ఆయన మాట్లాడే మాటలు కాళేశ్వరం విషయంలో చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆయన మాటల్లో కూడా మనకు వినబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ తోటి ఈటల టచ్ లో ఉన్నాడా ఇప్పటికి కూడా? అరే టచ్ లో లేనిది కాళేశ్వరం పైన తప్పు జరిగింది, అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి అని చెప్పి అతనే
మీటింగ్ పెట్టి మాట్లాడిండు ఏది బీజేపీ పార్టీ ఆఫీస్లో గతంలో. ఇవాళేమో లేదు అది కరెక్ట్గానే ఉంది, అది ఏం లేదు అంతా క్యాబినెట్ గతంలో జరగలేదు అన్నాడు. గతంలో బీజేపీ పార్టీ ఆఫీస్లో పెట్టిన ప్రెస్ మీట్కి ఇప్పుడు ప్రెస్ బయటికి మీరే వేరియేషన్ చూసుకోండి. అప్పుడు ఈటల రాజేందర్ మాట్లాడుతుంది, ఇప్పుడు ఈటల రాజేందర్ మాట్లాడుతుంది, మీకు అందులో అర్థమైపోతుంది. విచారణ కంటే ముందు హరీష్ రావు ఫామ్ హౌస్ లో ఈటల హరీష్ రావు భేటీ అయినారు అనుకోనే విచారణ ముందు హాజరయ్యారని చెప్పి ఏమంటున్నా, బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే. అది భారతీయ జనతా పార్టీ, ఇది బీజేపీ రిస్తదార్ సమితి. ఈ రెండింటి మధ్యలో సమన్వయం చేసింది ఎవరంటే ఈటల రాజేందర్. అంటే ఈటల ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి టార్గెట్ గా కొంత పదజాలంతో మాట్లాడుతున్నాడని చెప్పి ఈటలను టార్గెట్ చేసి ఇప్పుడు ఆయన దొంగతనం బీజేపీలో ఉన్నాడు. బీజేపీని టచ్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎవరు తప్పు చేసినా ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా బీజేపీ పార్టీ ఉండని ఇంకే పార్టీ అని ఉండని తప్పు చేసిన తప్పనిసరిగా ప్రొసీజర్ ప్రకారంగా మా ప్రభుత్వం లోపలేస్తుంది. అది ఎవరని ఉండని, ఎవరి మనిషి అని ఉండని, ఎక్కడని ఉండని, లేదా పక్క పార్టీకి వెళ్ళి మా పార్టీలో వచ్చిన వ్యక్తి అని ఉండని 100% యాక్షన్ తీసుకుంటాం. అది పక్కా సిస్టమ్ ప్రకారంగా అవుతుంది. అండ్ ఈటల రాజేందర్కి భయం ఉంది కాబట్టి ఈటల రాజేందర్ అంత స్లోగా కామ్గున్న వ్యక్తి అలా ఫ్రస్ట్రేషన్కి లోనే మాట్లాడుతుండు. ఈటల రాజేందర్ ఎందుకు ఫ్రస్ట్రేషన్కి లోనే వాడకూడని పదజాలాలు ఇప్పుడు ఎందుకు వాడుతుండు? ఆయన 30 ఏళ్ళ రాజకీయంలో ఏ రోజు మాట్లాడని మాటలు ఇలా ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఈవెన్ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఏ రోజు అట్లా మాట్లాడలే ఈటల రాజేందర్ అనే వ్యక్తి. ఇలా ఎందుకు మాట్లాడుతుండు? ఆయన గుట్టు రట్టయింది కాబట్టి మాట్లాడుతుండు. ఓకే, హుజురాబాద్ పోతుర్రా ఈ మధ్య అనాదారణ ఏమైనా చేసారు? ఎందుకంటే ఆయన అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిండు, ఇక్కడ ఎంపీగా మల్కాజ్గిరి నుంచి ఎంపీగా కొనసాగుతుండు. మీరు అక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయినారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే కొనసాగుతారు. మొన్న ఎన్నికల్లో ఆడ పోటీ చేసింది మా సోదరుడు, పార్టీ వేరేలో టికెట్ ఇచ్చింది. ఆడ ఆయన పోటీ చేసిండు, ఆయన కాన్స్టిట్యున్సీలో తిరుగుతుండు. అండ్ ఆడ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా ఆడ కాన్స్టిట్యున్సీ మా అభ్యర్థికి కానీ లేదా ఆడున్న ప్రజలకు కానీ ఉన్న ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఆడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళు అందుబాటులో వాళ్ళకు ఉంటాను, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరిస్తున్నా. బట్ పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకి బల్మూర్ వెంకట్ అనే వ్యక్తి పనిచేస్తాడు. నేను పార్టీకి నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. నేను ఒక దగ్గర పోయి ఇద్దరు వ్యక్తుల మధ్యలో గ్రూపులు పెట్టి ఇష్యూస్ పెట్టి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి పార్టీని నష్టం చేసే వ్యక్తిని అయితే కాదు. ఓకే, సో చివరి ఒక మాట చెప్పండి. మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు సో మీ పోరాటం తెలంగాణ రాష్ట్ర ప్రజల కళ్ళ ముందే కనిపిస్తుంది. మీతో పాటు చాలామంది విద్యార్థి నాయకులు కూడా జైలు జీవితం గడిపారు, ఎన్ఎస్యుఐ కార్యకర్తలు కూడా. సో ఈ సంవత్సర కాలంలో మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత మీ ఎన్ఎస్యుఐ కార్యకర్తల కోసం స్పెషల్గా ఏమైనా చేయగలిగిరా? ఒకటేమో వాళ్ళకున్న ఇష్యూస్, వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళకి ఏమేమి కావాలి, నాతోటైన సాయం నేను ఏం చేసిన అనేది తీసుకున్న వాళ్ళకి తెలుసు, చేసిన వాళ్ళకి తెలుసు. అండ్ కొంతమందికి డైరెక్టర్లు, కొంతమందికి కొన్ని మార్కెట్ కమిటీలో కొన్ని మెంబర్స్గా వాళ్ళకి అవకాశం రావడం జరిగింది. కానీ కొంతమంది యూత్ కాంగ్రెస్లో అకామిడేట్ అయినారు, కొంతమంది పాపం ఇంకెందులో అకామిడేట్ కాకుండా కూడా ఉన్నారు. 100% ఏదైతే 10 ఏళ్లలో ఎన్ఎస్యుఐ జెండా పట్టుకొని కష్టకాలంలో పార్టీ కోసము నాతో పాటు అంటే వాళ్ళ అధ్యక్షునిగా నేనున్నాను కాబట్టి నా సైన్యంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఏ సమస్యలు ఉన్నా అది నా బలానికి మించింది ఉన్నా కూడా తప్పనిసరిగా వారి సమస్యలన్నీ కూడా వారి కుటుంబంలో ఒక కుటుంబ సభ్యునిగా వాళ్ళకు ఒక అన్న లెక్క ఉండి వాళ్ళ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ వాళ్ళకు కూడా సముచిత స్థానాన్ని కల్పించడంలో నా బాధ్యత ఉంది. తప్పనిసరిగా ఆ బాధ్యత మేరకు వాళ్ళని ఏ రకంగా చూసుకోవాలో మా కుటుంబ సభ్యులను నేను చూసుకుంటాను. సో ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూసుకోండి పక్కా తెలంగాణ, ఇది ప్రజల గొంతుక.